ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ క్యాడర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తల్లి లేని పిల్లల వలె నియోజకవర్గంలో పార్టీని ముందుండి నడిపించే నేత లేకపోవడం అక్కడ ఆ పార్టీ మనుగడకు కష్టంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ నేత జాడే లేకుండా పోయింది. ఇంతకీ ఎవరా నేత, ఎక్కడ ఆ నియోజకవర్గం తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. నిజామాబాద్ జిల్లాలో దశాబ్ద కాలం పాటు ఓ ఊపు ఊపిన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా ఉంది. ఉమ్మడి జిల్లాలో 2 అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన బీఆర్ఎస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 2 స్థానాలకే పరిమితమైంది. అందులో పోచారం హ్యాండ్ ఇచ్చి హస్తం పార్టీ కండువ కప్పుకున్నారు. దీంతో జిల్లాలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఒక్కరే మిగిలారు. జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్లుగా తయారైంది. ఇక బోధన్ నియోజకవర్గంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓడిన మాజీ ఎమ్మెల్యే షకీల్ నియోజకవర్గం వైపు చూడడమే మానేశారట. కొడుకు వెహికల్ యాక్సిడెంట్ ఇష్యూ తర్వాత షకీల్ ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత షకీల్ ఇప్పటి వరకు నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదని క్యాడర్ ఆందోళన చెందుతున్నారు. బోధన్ బీఆర్ఎస్ క్యాడర్ కు కూడా టచ్ లో ఉండడం లేదట. దీంతో నియోజకవర్గంలో పార్టీని నడిపించే నాయకుడే కరువయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీని నడిపించే బాధ్యత కూడా ఇంకా ఎవరికి ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో అక్కడి క్యాడర్ ఎవరికి టచ్లో ఉండాలో తెలియని పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్ని రోజులు షకీల్ సత్యమణి అయేషా ఫాతిమా నియోజకవర్గంలో క్యాడర్కు టచ్లో ఉన్నా ఆ తర్వాత ఆమె కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కు లేకపోవడంతో పార్టీ క్యాడర్ పక్క పార్టీల వైపు వెళ్తుందట. బోధన్లో ప్రభుత్వ వ్యతిరేకతపై కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదట. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. కానీ నేటికీ గ్రామాల్లో క్యాడర్ అయోమయంలో ఉంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడ్డ వారిని గుర్తించే వారెవరు అని ప్రశ్నించుకుంటున్నారట. షకీల్ స్థానికంగా లేకపోవడం బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఇక మరోవైపు కవిత కూడా జిల్లా వైపు చూడకపోవడం క్యాడర్ను కంగారు పెడుతుందట. కవిత అత్తవారిలు బోధన్ నియోజకవర్గం. బోధన్పై కవిత ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. ప్రస్తుతం ఆమె కూడా జిల్లాకు దూరంగా ఉంటున్నారు. దీంతో బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అనాథలా మారింది. షకీల్ నియోజకవర్గానికి ఎందుకు దూరంగా ఉంటున్నారు? పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అసలు ఆయన ఎక్కడున్నారు? షకీల్ మౌనం వెనుక కారణమేంటి? ఇలా అనేక ప్రశ్నలు బోధన్ బీఆర్ఎస్ క్యాడర్లో మొదలవుతున్నాయి. ఇకనైనా బోధన్కు పార్టీ అధినాయకత్వం ఇన్ఛార్జిని నియమించాలని కోరుతున్నారు.